హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SMP Piano. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి మనందరికీ తెలిసినటువంటి పాట దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఈ సాంగ్ని మనం కీబోర్డ్లో ఎలా వెతకాలి అనేది మనం థీరీస్ చేసుకుంటూ వచ్చాము. ఇంతకు ముందు వరకు 9 థీరీస్ వరకు చేయడం జరిగింది ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు 10th థీరీలో ఉన్నాం మనం. అయితే ఈ 10th థీరీలో మనం పాటని ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలి, ఎలా వెతకాలి, ఏ కీను స్టార్ట్ చేసి వెతకాలి అనేది తెలియాలి అంటే మనం అంతకుముందు మనం ఏ వీడియో 9th థీరీలో ఏ కీ నుంచి స్టార్ట్ చేసామో తెలుసుకుంటే మనకి అర్థమైపోద్ది. అంతకుముందు వీడియోలో ఏ షార్ప్ స్వరం నుంచి మనం పాట ప్లే చేసాము. ఏ షార్ప్ కీ నుంచి పాట ప్లే చేసినప్పుడు మనకి దాని యొక్క సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఏ షార్ప్ స్కేల్కి సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ నోట్ ఏంటంటే ఎఫ్ నోట్ అవుతుంది. ఎలాగంటే ఏ షార్ప్ మేజర్ కార్డు కానీ ఏ షార్ప్ మైనర్ కార్డు కానీ పట్టుకున్నప్పుడు కామన్గా ఉన్నటువంటి ఈ రెండు కార్డ్స్లో కామన్గా ఉన్నటువంటి నోట్స్ ఏంటంటే ఏ షార్ప్ నోటు, ఎఫ్ నోటు. కాబట్టి మనకి ఏ షార్ప్లో ఆల్రెడీ స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏంటి సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ ఎఫ్ నోట్ నుంచి మనం పాటని ప్లే చేసినప్పుడు ఎఫ్ నోట్ నుంచి వచ్చినటువంటి కీస్ని బట్టి అది ఏ స్కేల్ అవుతుంది ఏంటి అనేది మనకి ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. అయితే మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఈ సాంగ్స్ వెతకడానికి కావాల్సిన మినిమం నాలెడ్జ్ ఏంటంటే మీకు మేజర్ స్కేల్స్ 12 మేజర్ స్కేల్స్ తెలియాలి, అలాగే 12 మైనర్ స్కేల్స్ తెలియాలి. ఆక్టవ్స్ ఎన్ని ఆక్టవ్స్ ఉంటాయో తెలియాలి, కీస్ నేమ్స్ కీబోర్డ్ యొక్క కీస్ నేమ్స్ కూడా తెలియాలి. అలాగే మీకు ఫ్యామిలీ కార్డ్స్ మేజర్ స్కేల్ ఫ్యామిలీ కార్డ్స్, మైనర్ స్కేల్ ఫ్యామిలీ కార్డ్స్ కూడా తెలిస్తే బాగుంటుంది. కాబట్టి వీటన్నిటిని కలిపి నేను జనరల్ బేసిక్స్ పియానో PDF ఫైల్ అనేది ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. బుక్ జనరల్ బేసిక్స్ PDF, ఓకేనా. జనరల్ బేసిక్స్ పియానో, అది మీకు మినిమం బేసిక్స్ అనేవి దాంట్లో ఉంటాయి అన్నమాట. అది కావాలనుకునేవారు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అలాగనే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ పాపులర్ సాంగ్స్ నేను చేయడం జరిగింది. అందరికీ అందుబాటు అయ్యే విధంగా వెస్టర్న్ నోటేషన్స్లోనే క్లియర్గా అర్థమయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. సి షార్ప్ ఆ విధంగా. దీని కాస్ట్, ఈ తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ కాస్ట్ వచ్చేసరికి 250 రూపాయలు. అలాగే మీకు ఇంకా వేరే ఏమన్నా ఫర్దర్ ఇంకా పియానో నేర్చుకుని కావాల్సిన సబ్జెక్ట్ ఏమన్నా మెటీరియల్స్ కావాలి అంటే మీరు నన్ను ఈ నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. సరే, ఇప్పుడైతే మనం పాట ఎఫ్ నోట్ నుంచి పాట ప్లే చేద్దాం. దేవుడే నాకాశ్రయంబు అనేది ఎలాగా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం వెతకాలి. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కీస్ మీకు అసలు అర్థం కావట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కీస్ అన్ని ఒకేలాగా అనిపిస్తాయి, అన్నీ ఒకేలాగా అనిపిస్తున్నాయి కదా. కానీ మనకి ఇక్కడ ఎలాగంటే ఐడెంటిఫికేషన్ అనేది మీరు స్వరజ్ఞానాన్ని సంపాదించుకుంటే ఒక్కొక్క కీకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి సౌండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ సౌండ్స్ అబ్జర్వ్ చేయడం అంటే మీకు చాలా నాలెడ్జ్ అనేది సంపాదించుకుంటేనే అవుతుంది. ఇప్పుడు మనకి FGA ఈ 3 స్వరాల్లో దేవుడే అనేది వచ్చిందనమాట. చూసారా? ఇప్పుడు డే అనేది బేస్లోకి వెళ్తుంది. బేస్ అంటే మీకు లో వాయిస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఎఫ్ ఉంది కదా, ఎఫ్కి లో వాయిస్ అన్ని ఈ నుంచి ఈ యువతలని లో వాయిస్ అవుతాయి, ఎఫ్కి జీ నుంచి ఎఫ్ షార్ప్ నుంచి ఇవన్నీ హై వాయిస్ అవుతాయి, ఓకేనా. ఇప్పుడు జీకి అనుకోండి, జీకి ఎఫ్ షార్ప్ లో వాయిస్ అవుతుంది. అలాగా ఒక్కొక్క కీకి ఒక కీ రైట్ సైడ్ ఉన్నటువంటి కీ అంటే హై అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది లో అవుతుంది. కాబట్టి మనకి ఏ కంటే లోలో ఉంది అంటే ఇటు సైడ్ ఉందన్నమాట. అది ఎలా గుర్తుపట్టాలి అంటే FGA ఈ 3 కీస్ ఉన్నాయి కదా, ఈ 3 కీస్లో కామన్గా ఒక కార్డు ఒకటి కనబడుతుంది. ఏంటి అంటే FA తర్వాత ఇంకో కార్డు ఏంటి, సి పట్టుకుంటే ఎఫ్ మేజర్ కార్డ్ వస్తుంది, సి పట్టుకుంటే ఎఫ్ మేజర్ కార్డ్ వస్తుంది. అంటే జస్ట్ పట్టుకోవడం అనమాట, నోయింగ్ ఆఫ్ మనం ఎలాగా బేస్ వాయిస్ ఎక్కడ అనేది తెలుసుకోవడానికి. FAC అనేది ఏంటంటే ఎఫ్ మేజర్ కార్డ్ అవుతుంది. ఈ సి అనేది ఉన్నది కాబట్టి ఏది FGA ఈ 3 కీస్ వచ్చినాయి కాబట్టి ఈ 3 కీస్తో ఒక 2 కీస్తో చూసినట్లయితే ఒక కార్డు ఉంది, అదే ఎఫ్ మేజర్ కార్డు వచ్చింది. ఎఫ్ మేజర్ కార్డులో వచ్చినటువంటి ఈ సి స్వరము యువతలు వేసుకుంటే బేస్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఇది అవుతుందేమో ఒకసారి ట్రై చేద్దాం. చూసారా? చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు నాకాశ్రయంబు అనేది రావాలి. ఎలా వస్తుంది చూసారా? డైరెక్ట్గా ఏ షార్ప్ FGA సి వచ్చింది, సి నుంచి డైరెక్ట్గా ఏ షార్ప్. మళ్ళీ ఒకసారి చూడండి.
ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు వచ్చినటువంటి కీస్ ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి. ఎఫ్, జి, ఏ, సి, ఏ షార్ప్ వచ్చినట్టు ర్యాండమ్గా రాసుకోండి. ఒక ఆర్డర్లో ఏం అవసరం లేదు. తర్వాత మనం పాట ఆగిన కీని బట్టి అదే ఆర్డర్లో అనేది మనం పెట్టుకుందాం. ఇప్పుడు మనకు వచ్చినట్టు ఇవి. ఇప్పుడు దివ్యమైన దుర్గము అది రావాలి. ఎలాగా? అది కూడా ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది. దుర్గము అనేది ఇక్కడ వస్తుందా? ఇది వేరే. దుర్గం అనేది రావట్లేదు. ఫస్ట్ లో ఎలా వచ్చింది? ఫస్ట్ ఓకే. నెక్స్ట్ రావట్లే కదా. ఇప్పుడు అంటే ఇది బాగా హై అయిపోయింది అంటే ఈ సరౌండింగ్లలో ఉన్నది, ఎఫ్కి సికి మధ్యలో ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దివ్యమైన చూద్దాం. సి షార్ప్ డి చూద్దాం. చూసారా? డిఈఎఫ్ వచ్చింది. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, మనకి డిఈ స్వరాలు వచ్చినాయి. ఎఫ్ దగ్గర వచ్చి పాట ఆగిందనమాట. ఇప్పుడు మనం ఎఫ్ దగ్గర నుంచి ఎఫ్ నుంచి ఎఫ్ వరకు ఉన్నటువంటి కీస్ ఏవైతే ర్యాండమ్లో ఉన్నాయో ఒక ఆర్డర్లో పెట్టుకొని వద్దాం. అప్పుడు స్కేల్ అనేది తెలుస్తుంది. ఎఫ్, జి, ఏ షార్ప్, సి, డి, ఈ, ఎఫ్. చూసినట్లయితే ఎఫ్ నుంచి ఎఫ్ వరకు ఉన్నటువంటి కీస్ని బట్టి ఎఫ్ మేజర్ స్కేల్ అని మనకి అర్థమైంది. కాబట్టి పాట ఎక్కడుందంటే ఎఫ్ మేజర్ స్కేల్లో ఉంది. ఓకే, ఈ విధంగా పాటని ఐడెంటిఫై చేయాలి. ఇంకా నెక్స్ట్ సౌండ్ ఇది చూడండి. ఎఫ్ మేజర్ కార్డ్ మనం ఇంతకు ముందు చూసినట్లయితే ఎఫ్ మేజర్ కార్డును కూడా ఆధారం చేసుకొని మనం ఆల్రెడీ ట్రై చేసాము. అక్కడే మీరు స్కేల్ అనేది ఫైండ్ అవుట్. కాకపోతే అది తొందరగా ఏం కాదు, అలా కూడా చేసుకోవచ్చు త్వరగా. కాకపోతే మనం ఇలా కూడా చేసుకుంటే లర్నర్స్కి అది కొద్దిగా కష్టమే. అది చూస్తున్నటువంటి మీరు లర్నర్స్ అనుకోండి, మీరు ఒకేసారి కార్డు పట్టుకుని స్కేల్ అనేది కష్టమే. కాబట్టి మీకు పాట వెతుక్కుంటూ వచ్చి ఎఫ్ దగ్గర ఆగింది కాబట్టి ఎఫ్ మేజర్ స్కేల్ అని ఈ విధంగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇలా కూడా కార్డు వచ్చినటువంటి కీస్ని బట్టి కార్డు పట్టుకొని తెలుసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు నెక్స్ట్ అనేది రావాలి సౌండ్. అది ఎఫ్ఏసి కార్డే పట్టుకోండి. చూసినట్లయితే ఏ సి దగ్గర మనకి సౌండ్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు హై వెళ్తుందా లో వెళ్తుంది చూడండి. చూసారా? మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ జీ నుంచి ఏ షార్ప్, ఎఫ్ కాదండి జీనే, ఇది ఇలా టచ్ అయింది. ఇప్పుడు ఎటు వెళ్తుంది? హై వెళ్తుందా లో వెళ్తుందా? చూసారా? మళ్ళీ ఒకసారి చూడండి. సేమ్ మళ్ళీ ఎఫ్ దగ్గర ఆగింది. మళ్ళీ ఇప్పుడు పాట మళ్ళీ దేవుడే అనేది ఎఫ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పాట ప్రత్యేకత ఏంటంటే పాట ఏ విధంగా అయితే ఉందో దీంట్లో ఉన్నటువంటి చరణాలు కూడా ఇవే లీడ్స్ పడతాయి. ఏది ఎఫ్ నుండి స్టార్ట్ చేసినప్పుడు, ఎఫ్ కీ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇవే లీడ్స్ పడతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు పాట పల్లవి మనం ప్లే చేసిన వారు ఖచ్చితంగా చరణాలు కూడా చేయగలరు. ఓకేనా? ఇంకొక విషయం ఏమిటంటే పాట స్టార్టింగ్ నోట్ ఏదైతే ఉందో అదే స్కేల్ అయింది. ఓకేనా? కొన్ని సాంగ్స్ ఎఫ్ దగ్గర స్టార్ట్ అయితే కొన్ని డి మైనర్ స్కేల్ అవుతాయి. మీరు అంతకుముందు కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు. డి మైనర్ స్కేల్ అవుతుంది, లేదా ఏ షార్ప్ మేజర్ స్కేల్ కానీ, ఏ షార్ప్ మైనర్ స్కేల్ కానీ, లేదా ఎఫ్ మైనర్ స్కేల్ కానీ ఇలా అవే అవకాశం ఉంటాయి అనమాట ఎఫ్ దగ్గర స్టార్ట్ అయినప్పటికీ. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఎఫ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎఫ్ మేజర్ స్కేల్ స్టార్టింగ్ నోటే స్కేల్ అయింది. ఇలా కొన్ని సాంగ్స్ రేర్ ఉంటాయి. కొన్ని సాంగ్స్ ఏమో మనకి కన్ఫ్యూజింగ్గా స్టార్ట్ అయినటువంటి కీ కాకుండా వేరే నోటు స్కేల్ అవుతాయి. అంతకుముందు కొన్ని వీడియోస్లలో కూడా అలాంటి సాంగ్స్ చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా మనం సాంగ్ని ఐడెంటిఫై చేయాలి చాలా ఈజీగా.
సరే ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీరు కీబోర్డ్ నేర్చుకోవడానికి కావాల్సినటువంటిది ఏంటంటే స్వరజ్ఞానం. కీబోర్డ్ యొక్క కీస్ ఏం సౌండ్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎఫ్ వైట్ కీస్ కదా, వైట్ కీస్ ఎఫ్ ఏ షార్ప్ వచ్చింది, ఎఫ్ మేజర్ స్కేల్. ఎఫ్ మేజర్ స్కేల్లో ఉన్నటువంటి ఈ సాంగ్ సి మేజర్ స్కేల్లో వేయడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే నాకు స్కేల్స్ అన్ని తెలుసు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అంటే వాళ్ళు జస్ట్ తెలుసుకున్నారు. కొంతమంది అయితే సి మేజర్ స్కేల్ సి నుంచి సి వరకు చెప్తారు, ఓకే మంచిగానే ఉంది, కానీ సి మేజర్ స్కేల్లో సాంగ్ ప్లే చేయలేకపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే మీకు కీస్ యొక్క సౌండ్స్ ఎక్కడ హై వెళ్తుంది ఎక్కడ లో వెళ్తుంది అనేది మీకు తెలియదు. కాబట్టి మీరు దానికి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ మనల్ని ఒక పర్ఫెక్ట్గా మనకి సౌండ్స్ అనేది అబ్జర్వేషన్ ఉంటుందన్నమాట. స్కేల్స్ తెలిసి కొన్ని స్కేల్స్ ఒకటి తెలిస్తే సరిపోతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది మినిమం నాలెడ్జ్ అనమాట స్కేల్స్ తెలుసుకోవడం అనేది. అందు గురించి దాని గురించి చేయడం జరిగింది. బేసిక్స్ జనరల్ మినిమం మీకు తెలుసుకోవడం గురించి ఒక మెటీరియల్ చేయడం జరిగింది. బేసిక్స్ జనరల్ మెటీరియల్ ఒకటి చేయడం జరిగింది పియానోకి సంబంధించి. అది కావాలనుకున్నారు ఈ నెంబర్ కాల్ చేయండి. అలాగే తెలుగు క్రిస్టియన్ సాంగ్స్ 30 సాంగ్స్ గురించి కానీ ఇంకా మీరు వేరే ఏమన్నా కర్ణాటక రాగాలకు సంబంధించి ఏమైనా మెటీరియల్స్ కావాలన్నా మీరు ఈ నెంబర్కి సంప్రదించి పీడిఎఫ్ ఫైల్స్ అనేది మీరు నాతో మాట్లాడి తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సాంగ్ వెతకాలి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ద్వారా దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.